అమ్మా నేను బయటకు పోతున్నా, ఇంకా పని అంతా చేయమ్మా. ఏం పని చేయాలమ్మా? నా చేత కదమ్మా, నేనేం పని చేయలేను. ఏమో మొఖమాట మార్చుకొని నన్ను పని చేయమంటావమ్మా? చూడండి ఎట్లుంది న్యాయము. నేను లక్షలు లక్షలు కట్నం తీసుకుంది నా దగ్గర. మరి అతను పని చేయవాడం తప్ప, కొట్టడం తప్ప, తిట్టడం కూడా తప్పేనానండి? ఏందే మనం పైన పిల్లగాడు ఊరికే ఏడుస్తున్నాడు, తల్లి కొడుతుందట. మరి కొట్టక ఏం చేస్తుంది? ఎన్నో బాధ పడి పెద్ద చదువు చదవాలి నా కొడుకు, మొత్తం ఇంగ్లీష్ నే మాట్లాడాలి, తెలుగు మాట్లాడొద్దని పెద్ద స్కూల్లో చేర్పించింది. ఆడేదో కొంట పని చేసినప్పుడు కొడతానట అని ఏడ్చిండట. తెలుగునే ఏడుస్తావురా అని కొట్టిందట. అని ఏడవాలంట. మరి అట్టనా? ఆడా అని ఏడ్చేసరికి కొట్టింది. అయ్యో లత అమ్మ కనిపిస్తలేదు. అమ్మనా కడునొప్పి లేస్తుందని పొద్దు నుంచి పండుకొని లేస్తలేదయ్యా. అయితే ఒక ఆమె పెద్ద మనిషిని అడిగినాయి, ఇట్లా అవుతుంది మా అత్తమ్మకు, వాంతులు అవుతున్నాయి, కడునొప్పి లేస్తున్నాయి, ఏం చేయాలి పెద్దమ్మ అని అంటే, ఏముందమ్మ చేసేది, దిష్టి తీసి బయట అన్నది. ఇక నేను దిష్టి తీసిన ఆమెను కూడా బయట. అయ్యో ఏందే, నేను అన్నందిని తలగాడుకున్నా అని పోతే కాకి వచ్చింది. అయితే రోజు రెట్టేసిపోతుంది. ఏందే పగబట్టిందేమో నిన్ను. కాకి పగబడతాడమ్మా? పగబట్టకి ఏం చేస్తుంది? నువ్వు తిన్న ప్లేట్ల ఒక్క మెతుకు 2 మెతుకులు అని ఉన్నాయా దానికి? కోపంగా దానికి అతనా? అది కూడా నాది.